I know the capability of this thing. But of course, after that, I did it. I diluted my stake. I diluted like nobody will even believe the kind of stake what I had in Streetbet after that. Okay. After 3 years, I just had 10%, ma'am. 10% నెవర్ నంబర్. నేను 90% స్టేక్ డైల్యూట్ చేశాను. ఎందుకంటే అప్పుడు నా క్యాలిక్యులేషన్ ఏంటంటే జియో వచ్చేసింది, నా జియో రాలా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ వచ్చేసినాయి. సో ఆబ్వియస్గా సిల్లీ మాంగ్స్కి నేను సంజయ్ సార్ నన్ను మైనారిటీ స్టేక్ హోల్డర్ ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. బట్ సో దట్స్ వై ఐ గేవ్ లైక్ ఇచ్చేసాను మేము అప్పుడు. బట్ నవ్ వీ రీడిఫైన్ ద షేర్స్ అగైన్. లైక్ ఆఫ్టర్ 3 years మేము అనుకున్న అది అయిపోయిన తర్వాత మళ్ళీ రీడిఫైన్ చేసి వీ హ్యాడ్ డిఫరెంట్ అప్రోచ్. ఏమైంది చేతికి మీకు? ఇదేదో టెన్నిస్ ఎల్బో. కానీ ఎన్ని రెస్టారెంట్స్ ఇంత ఫుడ్ చూసాక అనిపించలా మీరు కూడా ఒక రెస్టారెంట్ పెట్టాలని? అండ్ ఐ డూ హ్యావ్ షేర్స్ మ్యామ్. లైక్ ఐఎమ్ ఫౌండర్ ఫర్ ఫ్యూ ప్లేసెస్. కానీ బయటికి చెప్పలా దాకా. అండ్ బయటికి చెప్పకపోవడానికి ఒకటే రీజన్ ఏంటి అంటే ఈడున్నాడు కాబట్టి సక్సెస్ అయింది అని చెప్పి అనుకోకూడదు అని చెప్పి చెప్పలేదు. ఇక్కడ 2.5 years అయింది మ్యామ్. వీఆర్ ద హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ చికెన్ అండ్ రైస్ ఇన్ హోల్ హైదరాబాద్, SFT వైస్, బిర్యానీ పాయింట్లో. జొమాటోలో వీఆర్ ఇన్ టాప్ 10 ఇన్ హైదరాబాద్. స్విగ్గీలో వీఆర్ ఇన్ టాప్ 40-50 రేంజ్లో ఉన్నాం. సో ఇప్పుడు కూడా రివీల్ చేయను, అది ఇంకొంచెం టైం ఉంది. వీ టుక్ ఎ వెరీ 19,000 SFT డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఒకటి తీసుకున్నాం. అక్కడ మొత్తం సెటప్ అయిన తర్వాత ఈ నెంబర్స్ అంతా అయిన తర్వాత అందులో అది కూడా స్టేక్ డైల్యూట్ చేస్తాను మేము. 30% స్టేక్ డైల్యూట్ చేస్తాను ఆల్రెడీ. అండ్ నేను ఆ కాన్సెప్ట్ ఏదైతే నేను 8 months చేశాను అంటే 2006లో మా డాడీ కొంచెం బిజినెస్లో ఎన్ని లాస్ వచ్చి ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. సో ఐ సైకిల్ మొత్తం ఎవరైనా తిరిగి ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది అని చెప్పి అనుకున్న టైంలో ఉన్న బిజినెస్ని నేను 2021లో లాంచ్ చేశాను మ్యామ్. 20లో కోవిడ్ కదా, 21లో లాంచ్ చేసినప్పుడు కోవిడ్ టైంలో 8 months 4,000 బిర్యానీ ఇచ్చాను మ్యామ్. నేను 4,000 బిర్యానీ షఫ్లేడ్ ఏం లేదు, నేను మా పార్ట్నర్ ఇద్దరం బిర్యానీ చేసి బిర్యానీ ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళం మేము. సాయంత్రం మీకు పంపించాను మ్యామ్, ఉప్పు ఎలా ఉంది మ్యామ్, కారం ఎలా ఉంది, ప్యాకింగ్ ఎలా ఉంది, తింటుంటే మీకు ఏమన్నా ఘాట్ వస్తుందా, తల్లోంచి నీళ్ళు వచ్చినాయా, కళ్ళంటే నీళ్ళు వచ్చినాయా, మంచినీళ్ళు తాగారా తినేటప్పుడు. లేదు, దిస్ ఇస్ అ క్వశ్చన్ మ్యామ్, సీరియస్లీ. మంచినీళ్ళు తాగారా, తినేటప్పుడు మీకు ఏదైనా డామినేట్ చేసిందా ఫ్లేవర్ మసాలాలో, ఇలాగా 4,000 మందితో మాట్లాడా. 4,000 members మాట్లాడి నాకు నచ్చని బిర్యానీని జనాలకు అమ్మడం మొదలుపెట్టాను. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. నాకు నచ్చిన బిర్యానీ అంటే నా ప్యాలెట్కి పెద్ద తోపు అనిపించిన బిర్యానీని ఓకే ఇట్స్ గుడ్, బట్ జనాలకు బాగా నచ్చినట్టుంది. జనాలకి విపరీతంగా నచ్చింది. ఈ 4,000 మందిని శాంపుల్ నేను తీసుకుని చేసినప్పుడు ఏదైతే జనాలకి బాగా అనిపించింది అంటే మేము డిఫరెంట్ వేరియంట్స్ చేసి అందులో ఒక వేరియంట్ని ఫిక్స్ చేసి ఆ వేరియంట్ని లాంచ్ చేసాం. అండ్ ఎస్, దట్స్ హౌ వి స్టార్టెడ్ ఆ జర్నీ. అది అయిపోయిన తర్వాత జనం విపరీతంగా వస్తారు మేము ఆ రెస్టారెంట్కి. రెస్టారెంట్ కాదు, ఇట్స్ ఎందుకు తెలిసిపోద్ది, చిన్న పాయింట్. ఎప్పటికీ సగం మంది పెట్టేస్తారు. పట్టకండి ఎవరు ప్లీజ్, టైం ఉంది రివీల్ చేయడానికి. ఒక రోజు వెళ్ళాను మేము. వెళ్తే నేను జనరల్గా వెళ్ళను అక్కడికి, నేను బిహైండ్ ద సీన్స్ ఎప్పుడు ముందుండే, ఇప్పుడు నేను అక్కడ మా వాళ్ళు మా పార్ట్నర్సే చూసుకుంటారు. వెళ్తే విపరీతమైన జనం ఉన్నారు. ఎందుకు ఎంతమంది జనం ఉన్నారని చెప్పి ఫస్ట్ రోజు ఊరుకున్నా. అంటే ఐ నో ద సేల్ వాట్ వీఆర్ డూయింగ్, ఐ నో జనం వస్తున్నారని తెలుసు, కానీ మరీ ఎంత ఏమంటారు ఒకేసారి కుంభమేళకు వచ్చినట్టు ఇలా ఎందుకు వస్తున్నారు అని చెప్పి నాకు నాకు సింక్ అవ్వట్లా. ఫస్ట్ పాయింట్ ఏంటి, నాకు నచ్చలేదు కదా బిర్యానీ. అంటే నాకు 100% నాకు సాటిస్ఫాక్షన్ లేదు టేస్ట్తో. నేను ఈ శాంపుల్ని బేస్ చేసుకుని ఇదే మన ఫైనల్ రెసిపీ అని చెప్పి డెసిషన్ తీసుకుంటానికి నేను చాలా 100 రకాలుగా ఆలోచించి చేశాను. చేసిన తర్వాత నాకు అర్థం కావట్లేదు జనం ఏంటి, వై దీస్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. సెకండ్ డే కూడా వీ హ్యావ్ ఎ సిమిలర్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. టెన్షన్ పెట్టకండి, విషయం చెప్పండి. చెప్తాను మేము. అదే మూడో రోజు ఇంకా ప్రతిరోజు వెళ్తున్నాను. అంటే ఈ జనం చూడటం కోసం వెళ్తున్నాను. ఏంటని ఎక్కడో కూర్చుని కార్లో కూర్చొని చూసాను అనమాట. వేడి కోవా యాడ్ చేస్తారేమో దానికి అన్న? లేదండి, లేదా కోవా ఇంకప్పుడు రాలే పాపం. అయితే ఈ చూసి డ్రైవర్ని పిలిచి పద ఒకసారి ఊరు వెళ్దాం అని చెప్పి ఇంటి దగ్గరికి బట్టలు తీసుకురమ్మని చెప్పి బట్టలు తీసుకొచ్చి బయలుదేరి 1600 kilometers ఒక రౌండ్ ట్రిప్ వేసి వచ్చాను మేము. ఎక్కడెక్కడ ఎలాంటి బిర్యానీ దొరుకుద్ది అన్ని చోట్లకి, అన్ని ఊర్లు వెళ్ళి చిన్న ప్రతి చోట చేతికి జుట్టు అంటుకుంటుంది, గోళ్ళకు రంగు అంటుకుంటుంది. మొత్తం ఒక 20 places దాకా వెళ్ళి ఉంటాను మేము
ఈ 1600 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడికి తిన్నా జిడ్డు అంటుకోలా గోడలో రంగల్లా అప్పుడు ఇంటికి వెళ్ళి పడుకున్నాం. సో బేసిక్గా వీ డోంట్ యూజ్ ఫుడ్ కలర్స్, నో టేస్టింగ్ సాల్ట్, నో పామ్ ఆయిల్, no dalda, no artificial colors. The ilachi what we use is 2800 per kg. Super. So extra premium product with a lower middle class ambience. Not even lower middle class, inka dormant ambience. This is the whole concept. And మేము కాన్సెప్ట్ డిజైన్ చేసాం నాకు కూడా తెలియలేదు మ్యామ్. డిజైన్ చేసిన తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే వీ క్రియేటెడ్ సంథింగ్ లైక్ మెక్డీ అండ్ కేఎఫ్సీ. ఇప్పుడు మెక్డీ కేఎఫ్సీలో ఒక నైఫ్ కూడా అవసరం లేదు మ్యామ్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దే గో విత్ ద ఫ్లో. దీనికి కూడా ఏంటి అంటే ఇక్కడ ఏమంటారు ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ ఉండాల్సిన అవసరం లేదు మ్యామ్. దీనికి ఈవెన్ యూ కెన్ కుక్, ఈవెన్ ఐ కెన్ కుక్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కస్టమైజ్డ్. వీ ప్రీ డిఫైన్ ద హోల్ మసాలా ఫర్ ఎవ్రీ ఐటమ్. సో మాది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మాది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నవ్ మారుస్తున్నాం, ఇప్పుడు చిన్నగా పెద్దది తీసుకున్నాం. ఈ ప్రీ డిఫైన్ చేయడం వలన వర్క్ చాలా ఈజీ అండ్ ఎనీబడి కెన్ కుక్. మా పార్ట్నర్స్ ఎవరన్నా ఈరోజు మీరు బిర్యానీ వచ్చి తిన్నారనుకోండి, నచ్చలేదంటే ఓకే నో ప్రాబ్లం, వెరీ గుడ్, ఫెంటాస్టిక్, అందరికి నచ్చాలని చెప్పి లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు. తిట్టారు అనుకోండి, మీకు నచ్చకపోతే మేమేం చేస్తాం. నచ్చింది అన్నాడు అనుకోండి మ్యామ్, లేదంటే వాళ్ళు నచ్చలేదు అన్నాడు అనుకోండి మ్యామ్, రేపు వచ్చి నచ్చింది అన్నాడంటే మాత్రం వాళ్ళు గబగబా టెన్షన్ పడిపోతారు. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద బిర్యానీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద టేస్ట్ ఈజ్ వాట్ వీ ఫెల్ట్. దట్స్ వన్ బిర్యానీ పాయింట్ ఐ హ్యావ్. అండ్ దెన్ ఐ డూ ప్రాన్స్ బిజినెస్. అండ్ దెన్ చాలా స్టార్టప్స్లో, ఫుడ్కి సంబంధించిన స్టార్టప్స్లో ఐ హ్యావ్ మైనారిటీ స్టేక్ ఫ్యూ ప్లేసెస్. కానీ చాలా హోటల్స్లో ఆయిల్ని రీయూజ్ చేయడం అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఉండదు మ్యామ్. దట్ వీ కెన్ మేక్ ద స్మెల్, ఆర్ ఒకసారి ఫుడ్ తిన్నాక ఒకలాంటి లేదు అది ఇతరకు మేము ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు కూడా ఏంటి అంటే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు కూడా వెరీ స్ట్రిక్ట్ నో. ఆయిల్ యూజ్డ్ ఆయిల్ ఉంటుంది కదా మ్యామ్, ఈ యూజ్డ్ ఆయిల్ని అమ్ముకుంటానికి వాళ్ళే మనకు రెఫర్ చేస్తున్నారు, బాబు వీళ్ళు కొనుక్కుంటారు వీళ్ళకి అమ్మేయండి అని. అన్లెస్ అండ్ అంటిల్ ఓనర్కి కిచెన్లో కమాండ్ లేకపోతే తప్పించి ఇది ఉండదు మ్యామ్. కరెక్ట్. కానీ చాలా సార్లు నేను విన్నది ఏంటంటే ఫుడ్ బిజినెస్ ప్రాఫిట్ ఉండదు, 1% సక్సెస్ ఉంటుంది మ్యామ్. నేను ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో మళ్ళీ మీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్తాను పేరు, ఊరు, ఎలా స్టార్ట్ చేసాను దాని గురించి. సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది అది.